శివాయ. శివాయ గురవే. శివాయ. శివనామస్మరణ తప్పక చేయవలసినటువంటి తిథులు అష్టమి, చతుర్దశి. తప్పక చేయవలసిన వారం సోమవారం. తప్పక చేయవలసిన సందర్భం మాస శివరాత్రి, పక్ష శివరాత్రి, నిత్య శివరాత్రి, యోగ శివరాత్రి, మహాశివరాత్రి అనే పేరు 5 విధాలుగా ఉండేటటువంటి శివరాత్రికి సంబంధించిన లింగోద్భవ కాలం అర్ధరాత్రి 12 గంటల సమయం. ఈ నేపథ్యంలో శివుడిని స్మరించవలసిన రోజు మరొకటి కూడా ఉంది. అది బుధవారం. బుధవారం కానీ, గురువారం కానీ, త్రయోదశి లేక చతుర్దశి ఈ తిథులు యోగంగా పరిణమించినప్పుడు ఆ యోగానికి ప్రదోష వ్రతం అనే ఒక వ్రతాన్ని మనం చెయ్యాలి అంటుంది శాస్త్రం. గురువారం విశేషంగా త్రయోదశితో కూడిన చతుర్దశి ఏర్పడినప్పుడు, అది కూడా మాస శివరాత్రిగా పరిణమించినప్పుడు ఒకటి ప్రదోష వ్రతం అనేటటువంటి పరమాద్భుతమైన యోగం, 2 మాస శివరాత్రి ప్రత్యేకం, 3 ఈ క్రోధినామ సంవత్సరానికి సంబంధించిన చిట్ట చివరి మాస శివరాత్రి. ఇది పరమాద్భుతమైన కాలం. శిశిర ఋతువులో పూర్వంగా ఉన్నటువంటి పండిపోయిన ఆకులన్నీ కూడా రాలిపోయి కొత్త చిగుళ్ళు నూతనంగా అంకురించేటటువంటి నేపథ్యంలో కాలంలో వచ్చే మార్పులకు ప్రతీకాత్మకంగా ఇక ఈ ఋతువు, ఈ మాసం, ఈ కృష్ణపక్షం, ఈ తిథులు ఇవన్నీ గడిచిపోయి నూతన నవ్యమైన వసంతాగమన సంరంభ వేళ కొత్త సంవత్సరం ఆరంభం అవుతున్నటువంటి నేపథ్యంలో ముగిసిపోతున్నటువంటి ఈ క్రోధినామ సంవత్సరానికి సంబంధించిన చిట్ట చివరి మాస శివరాత్రి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెల్లని వస్త్రాన్ని ధరించడం, భస్మాన్ని ధరించడం, నమశివాయ నామ మంత్రాన్ని జపం చేయడం, రుద్రాక్ష మాలికలను గళసీమలో అలంకరింపజేసుకోవడం, రుద్రాక్ష మాలికను రుద్రాక్షలు ధరించేటటువంటి వారికి బహుమానంగా అందించడం, ఉపవాస వ్రతాన్ని అనుసరించడం, మౌనంగా ఉండడం, మొక్కలను నాటడం, ప్రత్యేకంగా మారేడు మొక్కను శివాలయంలో నాటడం, నందీశ్వరుడి గళసీమలో గంట అలంకరణగా ఆభరణంగా అందించడం, శివాలయ గోపురాన్ని చూడడం, శివాలయాన్ని పరిశుభ్రపరచడం, ఇవన్నీ ఎంత ప్రయోజనాన్ని ఇస్తాయో అంతకు రెట్టింపు ప్రయోజనం అద్భుతమైనటువంటి ప్రదోష వ్రతం అనే యోగం, మాస శివరాత్రి అనే యోగం సంభవించిన ఈ రెండింటితో కూడుకున్న నేపథ్యంలో పాటించవలసిన వ్రతం మౌన వ్రతం. శివుడు మౌన వ్రతాన్ని కోరుకుంటాడు. శివుడు నిశ్శబ్దంలో స్పందిస్తాడు. శివుడు నిరంతరం ధ్యాన మగ్నుడై తన ఎదరగా ఉన్నటువంటి నందీశ్వరుడినే చూస్తూ ఉంటాడు. నందీశ్వరుడు మనకందరికీ కూడా ప్రతీక. 10 విధాలుగా ఇందాక చెప్పుకున్న ఆ నియమాలన్నీ కూడా పాటిస్తూ కూడా పెద్దగా మాట్లాడుతూ ఆలయంలో ఇతరులకు వాళ్ళ ధ్యానానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తూ చాలా పెద్ద ఎత్తున శివ సంబంధమైన స్తోత్రాలే కావచ్చునుగాక, కానీ పలుకుతూ యంత్ర సాధనాల ద్వారా అందరికీ వినిపిస్తూ భగవంతుడిని కూడా కదిలించే విధంగా చేసే ప్రయత్నాలలో పరమేశ్వరుడికి ధ్యాన భంగం అవుతుంది. శివాలయాలలో ఎంత నిశ్శబ్దం పాటించగలిగితే అంత సులభంగా శివానుగ్రహం మనం పొందవచ్చు. విష్ణు ఆలయంలో అలంకరణలు ప్రీతిదాయకం. గణపతి ఆలయంలో ప్రత్యేకంగా ఆ స్వామికి ప్రీతికరంగా గరిక సమర్పించడం అదృష్టదాయకం. అమ్మవారి ఆలయంలో నివేదనలు అలాగే హారతులు శుభకరం. కానీ శివాలయంలో మట్టుకు ఏ విధమైన అర్చనలు నివేదనలు ఇక్కడ ఉండవు. పరమేశ్వరుడు అగరవత్తులు, మంగళహారతులు, నివేదనలు ఇవేవీ కోరడు. అభిషేక ప్రియుడు, నిశ్శబ్దాన్ని కాంక్షించేటటువంటి మహాదేవుడు కనుక ఈ సంవత్సరానికి సంబంధించి చిట్ట చివరి మాస శివరాత్రి ప్రదోష వ్రతం అనే యోగంతో ముడిపడి ఉన్న కారణం చేత శివాలయానికి వెళ్ళి ఒక్క ఘడియ కాలం అంటే 24 నిమిషాలు మౌన వ్రతాన్ని పాటించగలిగితే పరమాద్భుతంగా మన ఆత్మవిశ్వాసాన్ని మనం రెట్టింపు చేసుకోగలుగుతాం. శివానుగ్రహంతో అన్ని విషయాలలో కూడా విజయాలను సాధించగలుగుతాం. మాస శివరాత్రి ప్రత్యేకంగా శివాలయంలో
మౌన వ్రతం అనుసరిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓం నమః శివాయ. శివాయ గురవే.